మిషనరీ ద్వారా ఈ రోజుకి దశాబ్దాల కాలంగా గవర్నమెంట్ వారు చాలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. బాగా సోషియో ఎకనామిక్ అనేది పెరిగింది. అయినప్పటికీ 100% లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలని సాధించడానికి కోసం గవర్నమెంట్ వారు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబీకులకి చేరువుగా ఉండే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే ఆ కుటుంబాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తే చాలా క్లోజ్గా ఉండి వాళ్ళతో మాట్లాడే అవకాశం ఆ ఒక్క వ్యక్తికే ఉంటుంది. కాబట్టి ఆయన్నే భారత నిర్మాణ వాలంటీర్గా గుర్తించి ఈ విధంగా ఈ ల్యాబ్ ల్యాండ్ ప్రయోగశాలను క్షేత్రస్థాయి వరకు మనం ఎంపిక అంటే ఈ ప్రోగ్రామ్ని మనం కార్యక్రమాన్ని అమలు చేస్తాము. అదేవిధంగా మన అపార్ట్ కమిషన్ వారు ఈ ల్యాబ్ ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయి అనే పదాన్ని ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రవేశపెట్టారు. దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో కీ క్యాప్ అని ఇంతకుముందు చెప్పి అనుకున్నాము. కీ క్యాప్ అనే ఒక పదంతో మనం అమలు చేస్తున్నాము. ఈరోజు మొత్తం 22 జిల్లాల్లో సుమారు 750 మండలాల్లో మనకి వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ కూడా దీక్షా వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేశాము. ఆ పదం ఏంటంటే కీ క్యాప్. కీ క్యాప్ అంటే విషయ జ్ఞానం, అంటే సమాచారం మనం ఉండి శక్తివంతంగా మన సమాచారం పొంది దాన్ని మనం శక్తివంతం అయ్యి ఎవరైతే కమ్యూనిటీ మనకి గ్రామంలో ఉండే కమ్యూనిటీ ఉంటుందో వారికి సమాచారం అందించి వారిని ఆలోచింపజేసి వారి యొక్క సమస్యల్ని వారితో గుర్తింపు చేసి గవర్నమెంట్ శాఖల ద్వారా సంక్షేమాభివృద్ధి కార్యక్రమం అనుసంధానం చేసి గ్రామీణాభివృద్ధికి పాటుపడేదని కీ క్యాప్ అని. నాలెడ్జబుల్ అండ్ ఎంపవర్డ్ కమ్యూనిటీ ఈజ్ ద కీ టు రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంగ్లీష్లో కమిషనర్ ఆఫ్ శ్రీ కె చంద్రమౌళి గారు దీన్ని పెట్టి మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో చేయడం జరుగుతుంది. ఈరోజు మన లాస్ట్ టైం లక్నో వెళ్ళినప్పుడు ఆంధ్ర కమిషనర్ గారితో లక్నో వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇండియా మొత్తం మీద ఒక ఫస్ట్ అవార్డు మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొత్తం మన జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ సిఇఓస్ కానీ మన డిటిఎంస్ కానీ ఈటీసీ ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ మన ఎగ్జిస్టింగ్ ఎంపీడీఓస్ ఎవరైతే మన మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారులు ఉన్నారో వారందరూ సహాయ సహకారాలతో ఆల్రెడీ శిక్షణ పొంది మన అపార్ట్లో ట్రైనింగ్ అయ్యి 3 రోజులు ట్రైనింగ్ అయిన భారత నిర్మాణ వాలంటీర్స్ వారు కూడా వారి సహాయ సహకారాలతో 15,000 మందిని వారు ఇచ్చిన నిర్ణీతమైన గడువులో అందరినీ ఎంపిక చేసి దీక్షా వెబ్సైట్లో సంపూర్ణమైన సమాచారంతో చేసినందువల్ల మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దాని స్ఫూర్తితో ఈరోజు అపార్ట్లో మన యాక్చువల్గా ఒక కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాము. అయితే ఇందులో ఇంకొక సమాచారం ఏంటంటే ఈరోజు ఎవరైతే కొత్త వాళ్ళు మనకి భారత నిర్మాణ వాలంటీర్స్ మనకి ఈ 750 మండలాల నుంచి చాలా గ్రామాల నుంచి ఎవరైతే ఈరోజు మండల పరిషత్ ఆఫీసులో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో వారందరికీ అదేవిధంగా ఎంపీడీఓస్కి మన డిటిఎంస్కి మా యొక్క సూచన ఏంటంటే ఎవరైతే గ్రామంలో వార్డు వారీగా కుటుంబీకులు ఎంపిక చేయాలి. అంటే ఒక భారత నిర్మాణ వాలంటీర్ అనుకున్న భారత నిర్మాణ వాలంటీర్ 1 ఆ వార్డు 1లో ఆయన తీసుకున్న కుటుంబీకుల పేర్ల లిస్టులు మాత్రం ఒక దగ్గర డైరీలో రాసుకొని ఆ కుటుంబీకులతో నిరంతరం వారు మాట్లాడుతూ అంశాలు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ యొక్క సహాయ సహకారాలతో ఆ తర్వాత మండల పరిషత్ సహకారంతో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఆ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మనం వివిధ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబీకులకి చాలా పారదర్శకతతో జవాబుదారీతో అందించినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న కృషి ఏదైతే ఉందో అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా మరికొంత ఉత్సాహంతో కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మనకి ఈవెన్ గ్రామాల్లో చూస్తే మనకి ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందనతో చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మన మొయినాబాద్ మండలంలో చూసుకుంటే ఒక పొలిటికల్ పార్టీ వారు మన భారత నిర్మాణ వాలంటీర్స్ ఎవరైతే స్వచ్ఛందంగా చేస్తున్నారో వాళ్ళని చూసి ఒక కెమెరా కూడా డొనేట్ చేశారు వారికి. వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏవైతే మంచి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని స్పాట్లో ఫొటోస్ తీసి దాన్ని పాపులరైజ్ చేసి కాన్సెప్ట్ని పక్క గ్రామాలకు విస్తరించే విధంగా చేయడానికి వారు ఆ విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్నారు. తర్వాత ఆ మండలంలో కూడా మొయినాబాద్ మండలంలో ఎంపీడీఓ అక్కడ వారి యొక్క యాక్టివ్ రోల్తో మండలం మొత్తం మీద అందరూ 300 మెంబర్స్ సుమారు భారత నిర్మాణ వాలంటీర్స్ని తీసుకొచ్చి అపార్ట్లో 3 రోజులు శిక్షణా కార్యక్రమం చేయడం వల్ల మొత్తం ఎంటైర్ మండలం కూడా కవర్ అయింది. అక్కడ మొన్న రీసెంట్గా ఒక మెగా క్యాంపు భారత నిర్మాణ వాలంటీర్స్ అక్కడ మొత్తం స్వచ్ఛందంగా బాకారం గ్రామ పంచాయతీ అక్కడ మొయినాబాద్ మండలంలో వారు స్వచ్ఛందంగా వచ్చి డిఎంఎన్హెచ్ఓ గారిని ఎంపీడీఓ గారిని లోకల్ పొలిటికల్ పార్టీస్ని అందరినీ కలుపుకొని వారు ఒక మెగా క్యాంప్ చేశారు. ఆ మెగా క్యాంప్ మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కంప్లీట్ చేసి అక్కడ ఉన్న ఈవెన్ ఐ ప్రాబ్లం ఉంటే చాలామందికి ఒక 50 మందికి సుమారు వారు స్పెక్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది డాక్టర్స్ ప్రైవేట్ కాలేజ్ డాక్టర్స్ కూడా అక్కడికి వచ్చి మొత్తం అన్ని ఈవెన్ ఐ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ మొత్తం ఏవైతే ఉన్నాయో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మొత్తం పరీక్షలు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్స్ బృందం అంతా చేసి ఆ గ్రామంలో చేశారు. దాన్ని చూసి ఇంకో గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం గురించి వారు కూడా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా
మనకున్న పార్ట్ టైము స్పేర్ టైం ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ టైం స్పేర్ గంట 2 గంటలుగా ఉండి ప్రతి భారత నిర్మాణ వారు తను ఎంపిక చేసిన కుటుంబీకుల యొక్క వివరాలు తీసుకొని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయపరిచి మంచి సంతోషకరమైన వాతావరణము, తర్వాత స్నేహపూర్వకమైన వాతావరణంలో ప్రభుత్వ అధికారం ఇప్పుడు కూడా ప్రజలకి చేరువుగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ని అమలు చేయడానికి ముందుకు ఉంటుంది. వారిని మంచి వాతావరణం మనం ఉపయోగించుకొని గ్రామం అంతా ఒక తాటి మీద తీసుకొచ్చి మన పొలిటికల్ పార్టీస్ని కూడా అందరితో మాట్లాడి సమస్యల్ని ఏమైనా ఉంటే శాంతియుతంగా చర్చించి వాళ్ళందరికీ ఒక తాటి మీద తీసుకొచ్చి గ్రామాన్ని ఓవరాల్గా అభివృద్ధి చేసినట్లయితే ఈరోజు మనకి స్వచ్ఛందంగా పనిచేస్తున్న భారత నిర్మాణ వాలంటీర్స్ వారి యొక్క కెరియర్ గ్రోత్కి ఎటువంటి అవకాశమైనా రావడానికి అవకాశం ఉందని మేమందరం భావిస్తున్నాము. సో ఈ ల్యాబ్ టు ల్యాండ్ ఇనిషియేటివ్లో ఇది ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్, దాన్ని మీతో పంచుకున్నాము. తర్వాత ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే అంటే డౌట్స్ ఏమైనా ఉంటే మీరు సందేహాలు నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన అపార్ట్ కమిషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాను. కొత్తగా చేరినటువంటి బిఎన్వీస్ అందరూ కూడా ఇందాక చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వారు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ దశాదిశ నిర్దేశం ఏదైతే ఉన్నదో బిఎన్వీస్ యొక్క లక్ష్యం ఏమిటి, ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ ఏమిటి, బిఎన్వీస్ అందులో ఉన్నటువంటి పాత్ర ఏమిటి అనే విషయాన్ని కూలంకుషంగా మీకు డీటెయిల్స్గా చెప్పారు. 2-3 విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి స్వచ్ఛందమైనటువంటి యువకులు ముందుకు వస్తే, యువకులే కాదు పెద్దవాళ్ళైనా సరే శ్రద్ధ ఉండి సమయం ఉండి ఆ జిజ్ఞాస ఉండి అభివృద్ధి చేయించాలన్న గ్రామాన్ని అనే తృష్ణ ఉన్న వాళ్ళందరూ కూడా బిఎన్వీస్ అవడానికి ఆస్కారం ఉన్నది. అప్పటి నుంచి వీళ్ళకి నిత్యం ట్రైనింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాక యావత్ దేశం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రక్రియని గమనిస్తూ ఉంది. ఇందాక చెప్పుకున్న విధంగా గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామ సొంత నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గ్రామస్తులకి ప్రత్యేకమైనటువంటి నమ్మకము, వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడానికి కుర్మారావు గారు చెప్పిన విధంగా మనసు విప్పి మాట్లాడుకోవడానికి వీలయ్యేటువంటి పరిస్థితి స్వచ్ఛందంగా ఆ గ్రామస్తులే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వీలవుతుంది. అంచేత పాలసీలు, దానికి ఉన్నటువంటి అవసరాలు, ఆ పాలసీల యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతే బిఎన్వీ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి ఈ కార్యకర్తలు బిఎన్వీస్ అనే నామంతో అయితే మేము పెట్టుకుంటున్నామో వాళ్ళు ఆ గ్రామానికి, ఆ గ్రామ అభివృద్ధికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి వార్డ్ మెంబర్స్ అయితేనేమి, ఇప్పుడు లేరనుకోండి, వార్డ్ మెంబర్స్ అయితేనే సర్పంచ్లు అయితే వీళ్ళందరితో కలుసుకొని గ్రామాన్ని ఒక తాటి మీద నడిపించుకుంటూ ఆ గ్రామం అభివృద్ధే సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించుకుంటూ కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళ సొంత డబ్బులు కూడా పెట్టి కొంత సేవలు చేయడం కూడా మనం గమనిస్తున్నాం. ఈ 85 గ్రామాల్లో బిఎన్వీస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టారు. ఇవన్నీ కూడా అపార్ట్ వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఎవరైనా చూడగలిగితే యూట్యూబ్లో ఈ చిత్రాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల తాలూకు ఫోటోగ్రాఫ్స్, వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో చేసినవి ఆ యూట్యూబ్లో ఉన్నాయి. మనం అపార్ట్ వెబ్సైట్కి వెళ్ళే ప్రయత్నం చేయించాలి. డిటిఎమ్స్, అక్కడ ఉన్నటువంటి లింక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం మీద కొంత అవగాహన ఇప్పించాలి అని కోరుతున్నాం. సో అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ బిఎన్వీస్ ద్వారా ల్యాబ్ టు ల్యాండ్ మీద చేస్తున్నామో ఇలాంటి కార్యక్రమాలని ఏమాత్రం వృధా కాకుండా, వేస్ట్ కాకుండా సంపూర్ణ ట్రాన్స్పరెన్సీతో ఏవైతే చేస్తామో అభివృద్ధికి ఇది మూలాధారం అవుతుంది, త్వరితంగా చేయడానికి వీలవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఏదైతే మనం ఈ ప్రతి భారత్ నిర్మాణ్ వాలంటీర్స్కి ఎవరైతే కొన్ని గ్రామాలని వారి అధీనంలో తీసుకొని ఆ కుటుంబాలని అధీనంలో తీసుకొని ఆ కుటుంబ బాగోగులను తెలుసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి అవసరాలని, విషయాలని సేకరించుకుంటూ నిత్యం ఏదైతే డేటాబేస్ దత్తాంశం అనేది అంటామో ప్రతి కుటుంబం గురించిన విషయ సేకరణ వాళ్ళు చేసి పెట్టుకొని ఉన్నప్పుడు అందరూ బిఎన్వీస్ కలిసినప్పుడు గ్రామం యొక్క సంపూర్ణ పరిస్థితి ఏమిటా అని ఆలోచించినప్పుడు వాళ్ళకి వివిధ అంశాల మీద, అది అగ్రికల్చర్ వ్యవసాయం విషయం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, హెల్త్ గురించిన విషయాలు కావచ్చు, చదువు గురించిన విషయాలు కావచ్చు, న్యూట్రిషన్ గురించిన విషయాలు కావచ్చు, స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా
అందరూ బిఎన్విస్ కూర్చున్నప్పుడు ఆ విషయాన్ని సేకరణ చేసినటువంటి చర్చించుకున్నప్పుడు గ్రామంలో ప్రతి అంశం మీద ఉన్నటువంటి సమస్యలు ఏమిటా అని వాళ్ళకి సంపూర్ణంగా అర్థమవుతాయి. వాటిని గ్రామ సభల్లో చర్చించుకుని వాళ్ళకి విశదంగా చెప్పవచ్చు. ఇది మన గ్రామంలో ఉన్నటువంటి ప్రత్యేక సమస్య. ఒక్కొక్క కుటుంబానికి ఆ కుటుంబ సమస్య మాత్రమే కొట్టుమిట్టాడుతూ ఉంటారు తప్పితే గ్రామం అంతటా కలుసుకొని మాట్లాడినప్పుడు గ్రామస్తులు అందరికీ ఒకే సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పట్ల విషయ సేకరణ మనం తెలుసుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమిటి అని ఆలోచిస్తే మన ట్రైనింగ్ ద్వారా అయితే ఇస్తాం ఆ పాటలో అనుసంధానం చేయడానికి వీలవుతుంది. సో ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయటానికి గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ యంత్రాంగం ఉన్నప్పటికీ, మండల స్థాయి పరిషత్తు మండల స్థాయి యంత్రాంగం ఉన్నప్పటికీ, జిల్లా స్థాయి యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా ప్రతి కుటుంబానికి అందుకోవడానికి, ఆ కుటుంబంలోకి వెళ్ళి చూచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వీలుగాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బిఎన్విస్ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థగా మారి అది వీళ్ళ సమస్యలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని వాటన్నిటిని సమకూర్చుకుని పాలసీ ఇనిషియేటివ్ ఆ గ్రామానికి ప్లాన్ చేయొచ్చు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు వెతకొచ్చు. సాలానా ఉన్నటువంటి సమస్యలు ఏమిటని తెలుసుకున్నట్టు అయితే గ్రామ పంచాయతీ ప్లాన్ చేయడానికి వీలవుతుంది. సో ఈ అనుసంధానం మూలన ఏమవుతుంది, కేవలం ఈ వీళ్ళ సమస్యలన్నీ తీర్చడమే కాక వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటివి, యాక్ట్బద్ధంగా వచ్చినటువంటివి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే స్కీమ్స్ చేశారో ఎలిజిబిలిటీ ప్రకారం అందరికీ ఇప్పించడమే కాక, అంటే ఇవన్నీ కూడా సంక్షేమ స్థాయిలో వస్తాయి. వ్యక్తిగత, కమ్యూనిటీ బేస్డ్, గ్రామ బేస్డ్ సంక్షేమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కోసం మనం సరైనటువంటి విధంగా వీళ్ళ అవసరాలు ఆ సపోర్ట్ సిస్టమ్కి అనుసంధానం చేసేదానికి వీలవుతుంది. అది ఒక విషయం అవుతాయి. ఈ బిఎన్విస్ అందరూ నిత్యం ఇలా ఆలోచిస్తూ ఉండగా, గ్రామస్తులతో చర్చిస్తూ ఉండగా, గ్రామ కమ్యూనిటీ అంతా కూడా కలుసుకొని వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని తెలుసుకునేది అర్థమవుతుంది. సమిష్టిగా మనం ఏ కార్యక్రమం చేపట్టవచ్చును అనేది అర్థమవుతుంది. అలా అర్థమైన పరిస్థితుల్లో గ్రామం అంతా బిఎన్వి సహాయంతో అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థతో పాటు గ్రామ పరిస్థితి ఏమిటి, భవిష్యత్తులో మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన స్థాయికి వచ్చినప్పుడు డెవలప్మెంట్ స్కీమ్స్ కాక ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నాయి గ్రామానికి, మన గ్రామంలో ఉన్నటువంటి వనరులు ఏమిటి అని తెలిసినప్పుడు, మన గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏమిటి, వ్యవసాయబద్ధంగా ఏర్పడినటువంటి ప్రోడక్ట్స్ ఏమిటి అని అర్థమైనప్పుడు వాటి ఆధారంగా మనకు రైతాంగానికి చేకూర్చే లాభం ఏదైతే ఉన్నదో కేవలం ఆ వస్తువును అమ్ముకోవడం కాకుండా ఆ వస్తు పరంగా దానిని మార్పిడి చేసి వాల్యూ యాడ్ చేసేటువంటి ఏదైనా ప్రోగ్రామ్ చేపట్టినట్లయితే, టమాటాలు ఉన్నాయి, టమాటా కెచప్ చేసేదానికి వీలవుతుందా, మొక్కజొన్నలు ఉన్నాయి, వాటిని మొక్కజొన్న అటుకులు చేయడానికి వీలవుతుందా, రైస్ ఉన్నాయి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని ప్రాజెక్ట్ చేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్ లాంటివి ఏర్పాటు చేసుకోగలిగే ప్లాన్లు చేయగలిగితే, అది ఎప్పుడు చేయగలుగుతాము, మన గ్రామం పట్ల ఉన్న వనరుల పట్ల సంపూర్ణ అవగాహన ఉండటం, మన గ్రామంలో ఉండే ఆర్థిక వ్యవస్థ సంపూర్ణంగా తెలియటం, మన గ్రామంలో ఉన్నటువంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబాలు ఏ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళు అని తెలియటం, అప్పుడు ఏమవుతుంది, సమిష్టిగా గ్రామం అంతా ఒక నాలెడ్జబుల్ లెవెల్కి వెళ్ళి ఒక స్థాయి అవగాహనతో కూడుకున్నట్టు ఉండి మన భవిష్యత్ మనం ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. దాన్నే ఆర్థిక డెవలప్మెంట్ ప్లాన్స్ చేయడం అనేది అంటాం. సాలానా ప్రతి గ్రామ పంచాయతీ చేయాల్సిన అవుతుంది. ఈ ప్రక్రియలో భారతమాన్ వాలంటీర్స్ ఇచ్చిన ట్రైనింగ్తో అవగాహనతో కూడుకుని వాళ్ళకి చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు కనుక వాళ్ళకి సంపూర్ణ పరిజ్ఞానం మిగతా విషయాల్లో కూడా ఉంటుంది కనుక వాళ్ళు ఈ గ్రామానికి, ఈ కమ్యూనిటీస్కి తలలో ఆలోచన అయ్యి నోట్లో నాలికయ్యి వారు కాన్షియన్స్ కీపర్స్గా ఉండాలి. ఈ గ్రామాన్ని అంతటికి హృదయం అవ్వాలి, ఈ గ్రామాన్ని అంతటికి ఆలోచన వారే అవ్వాలి, ఈ గ్రామాన్ని అంతటికి చేసేటువంటి చర్యకి కాళ్ళు చేతులు వీళ్ళు అవ్వాలి. అంటే సంపూర్ణ బాధ్యత వీళ్ళు భారతమాన్ వాలంటీర్స్ అనేవాళ్ళు తానంతటి తాను స్వతంగా ముందుకొచ్చి మన వాళ్ళకి, మన కుటుంబాలకి, మన గ్రామానికి, మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్స్కి సంపూర్ణ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వైపు మళ్లించాలా అనే ఒక మహద్ ఉద్దేశం అది. సో భారతమాన్ వాలంటీర్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి జోహార్లు. ఎవరైతే ఇప్పటిదాకా 82 విలేజెస్లో ఈ కార్యక్రమాలు చేపట్టి సంపూర్ణంగా సక్సెస్ చేసి దేశం అంతటా వాటిని ప్రశంసలు ఏదైతే అందుకున్నారో వాళ్ళకి జోహార్లు. క్షమించాలి. కమిషనర్ గారు చేపట్టినటువంటి బృహత్ కార్యక్రమానికి ఇచ్చిన ఫౌండేషన్ ఏదైతే ఇచ్చారో అది ప్రధానంగా ఒక గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు సచేతనం చేయటం, వాళ్ళని కాన్షియస్నెస్ని పెంచటం, వాళ్ళనే ముందుగా ఉండి ఈ కమ్యూనిటీకి అందరికీ లీడర్స్గా తయారవటం, వాళ్ళే ఆ గ్రామానికి దాన్ని ఏమంటారు టోటల్ హోప్గా ఉండాలి.
సో ప్లానింగ్ చేయటం కానీ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ, భవిష్యత్ గురించిన కార్యక్రమాలు చేపట్టడం కానీ, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో, వారికి ఉన్న చదువు సందలతో మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులతో సంపర్కం చేసుకుంటూ ప్రాజెక్టులు కూడా మన గ్రామానికి ఏం బాగా చేయొచ్చును అనేది ఆలోచించుకునే ప్రయత్నానికి వెళ్ళాలి. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసేటువంటి స్థాయికి ప్రతి గ్రామం బిఎన్విస్ ద్వారా ఎదగాల్సిన అవసరం ఉన్నది. అంచేత మా ఉద్దేశంలో అనుకోవడం ఏమిటంటే, ఇటు గవర్నమెంట్ తరఫున స్కీమ్స్ ఉన్నాయి, మహాత్మాని వాళ్ళని తీసుకెళ్తారు, సంక్షేమ అభివృద్ధి ఇందాక చెప్పిన కేస్ స్టడీస్ ద్వారా అందరికీ అన్ని అబ్బేందుకు వీలు చేస్తాం. అక్కడి నుంచి ప్రొడక్టివిటీ పెంచడం అనేది, ప్రాజెక్ట్స్ చేయటం, ఒకే గ్రామ పంచాయతీ కాకుండా 4-5 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి బిఎన్విస్ ఎవరైతే ఉన్నారో కలిసికట్టుగా ఆలోచన చేసినట్టు అయితే వివిధ రకాలైన ఇండస్ట్రీస్ క్షమించాలి ఎకనామిక్గా ఫీజిబుల్గా ఉండేటువంటి ప్రాజెక్ట్ చేయొచ్చును. మొయినాబాద్ మండల్ ఇప్పుడు కమిషనర్ గారు ఏం చేశారంటే, ప్రతి గ్రామం ఎవరంతటా వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా కొన్ని ప్రాజెక్ట్స్ అవి ఫీజిబుల్గా ఉండవు. అంటే ఆర్థిక దృష్ట్యా చూసినట్టయితే ఆ ప్రాజెక్ట్స్ అమలుపరచడానికి వీలు కానటువంటి పరిస్థితి. అంటే పెట్టుబడికి దానికి సంబంధం ఉండదు, రాబడికి సంబంధం ఉండదు, అంచేత అది చేయలేము. అలాంటప్పుడు మండల స్థాయిలో ఉన్నటువంటి 30 గ్రామ పంచాయతీలు అనుకుందాం, 30 గ్రామాలు అనుకుందాము, వాళ్ళందరి అవసరాలు ఏవైతే ఉన్నాయో సమిష్టిగా కూర్చొని చర్చించినప్పుడు మండల స్థాయిలో 12,000 కుటుంబాలకి ఒక ఆర్థిక వనరులు ఉన్నట్టు అయితే దాని యొక్క ప్రొడక్టివిటీ పెంచడం కోసం, దాని యొక్క ప్రొడక్టివిటీ పెంచినట్టు అయితే ఆర్థికంగా ప్రతి కుటుంబం కేవలం ఆ కూరగాయలు అమ్మే కంటే కూరగాయలతోటి వాల్యూ అడిషన్ చేసినట్టు అయితే తర్వాత అమ్మితే వచ్చే 10 రూపాయల బదులు 15 రూపాయలు 20 రూపాయలు వచ్చే ఆస్కారం ఉన్నది. అటువంటి ప్రాజెక్ట్స్ ఫీజిబుల్ అవ్వాలి అంటే ఒక గ్రామంతో చేయలేము. అంచేత కమిషనర్ గారు శ్రీ చంద్రమౌళి గారు ఏం చేశారు, చంద్రమౌళి గారు మా కమిషనర్ గారు ఇప్పుడు చేసినటువంటి గ్రామ స్థాయి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుభవంతో తీసుకొని ఒక మండల్ సంపూర్ణంగా అధ్యయనం చేసినట్టు అయితే ఒక మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలని బిఎన్విస్ ఆధారంగా డెవలప్మెంట్ దిశలో వీళ్ళని తీసుకెళ్ళినట్టు అయితే అప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మనం విషయ సేకరణ తెలుసుకుని అగ్రికల్చర్, హెల్త్, స్కూలింగ్, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్, వ్యవసాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు వీటి అన్నిటినీ ఆధారం చేసుకొని మనం టెక్నికల్ అడ్వైస్ అవసరం అవుతే అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఇంకొక అగ్రో ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని దగ్గర పెట్టుకుని మండల స్థాయిలో ఉన్నటువంటి విషయ సేకరణ ఏదైతే చేసుకున్నామో వాళ్ళతో చర్చించుకొని బిఎన్విస్ గ్రూప్ అవుతాం. అప్పుడు బిఎన్విస్ నెట్వర్క్ అవుతుంది. అన్ని 30-40 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి బిఎన్విస్ అందరూ కూడా గ్రామానికి 10 మంది అయినట్టు అవుతే ఒక 30 గ్రామాలకి 300 మంది బిఎన్విస్ అవుతారు. పెద్ద సంఖ్యలో ఆలోచన పరులు ఉంటారు, శ్రద్ధగా ప్రజల కోసం సేవ దృక్పథంతో ఉన్నవాళ్ళు ముందు ఉంటారు, విషయ సేకరణ తెలుసుకున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు మండల స్థాయి ప్రజలతోటి ఇటు ప్రజా రిప్రజెంటేటివ్ తోటి కూడుకుని గ్రామ సభల్లో చర్చించుకున్న తర్వాత ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తారో, ఉదాహరణకి మొయినాబాద్ మండల్లో చాలా వరకు ఉదాహరణకు అనుకుందాం, అక్కడ ఉన్న ప్రజల్లో వ్యవసాయబద్ధంగా ఉన్న కుటుంబాలు ఒక 10,000 ఉంటారు అనుకుందాం. వాళ్ళ సమస్యలు ఏమిటి అని తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన 10 ప్రాజెక్టులు మనం తయారు చేసి ఇంజనీర్లు పెంచుకొని, అయ్యా ఈ అగ్రో ఇండస్ట్రీస్ తయారు చేసేందుకు వీలు ఉన్నది, దీనికి ఉన్నటువంటి స్కీమ్స్ ఏమిటి అని అడగొచ్చు. అప్పుడు అగ్రో ఇండస్ట్రీస్, హార్టికల్చర్, అగ్రికల్చర్ వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ స్కీమ్స్ అన్ని అనుసంధానం చేసుకుని ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్కి ఏ ప్రాజెక్ట్స్ అయితే చేస్తే ఫీజిబుల్ అవుతుంది, ఇక్కడ వనరులు ఏమున్నాయి అంటే ఏమైంది ఆ మండల లెవెల్లో పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి వీలవుతుంది. క్షమించాలి అంటే ఇండస్ట్రీస్ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన 2-3 ఇండస్ట్రీస్ చేస్తే ఏమవుతుంది, డెవలప్మెంట్ అనేది త్వరితంగా అవుతుంది, వివిధ రకాలైన ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ తయారవుతుంది. అదంతా అయిన తర్వాత మండలి లెవెల్కి ఆర్థికంగా చేసేటువంటి ప్రాజెక్టులు ఫీజిబుల్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అవుతుంది. కమిషనర్ అపార్ట్ వారు చేసినటువంటి సెకండ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ మొయినాబాద్ మండల్. అంటే గ్రామాలు వాటినంటే అవి చేసుకునే విషయాలు, అక్కడ ఉన్నటువంటి బిఎన్విస్ ఆ గ్రామం పరిమితం వరకే చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని అనుభవం కూడుకుని
మోయినాబాద్ మండలం ఎక్స్పెరిమెంట్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి బిజినెస్ అందరూ కలుసుకొని మండల స్థాయి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినట్టు అయితే వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్ చేయడానికి వీలవుతుంది. అప్పుడు ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఇండస్ట్రీ ఏవైతే వస్తాయో వాటి మూలాన అదనపు డెవలప్మెంట్ దానంతటదే అవ్వడం జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, వృత్తులు ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీస్ కొన్ని పెట్టడానికి వీలవుతుంది. ఆర్థికపరమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అదనంగా ఏమైనా చేసినట్టు అయితే, ఒక ఇండస్ట్రీ పెట్టినట్టు అయితే ఆ లాభాలన్నీ కూడా 2 స్థాయి లాభాలు గ్రామంలోకి తిరిగి వస్తాయి. అందుచేత ఈ మోయినాబాద్ మండల్ ఎక్స్పెరిమెంటు మన రాష్ట్రంలో దేశం అంతటా కూడా తొలిసారిగా చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బిఎన్వీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళు మండల స్థాయి లెవెల్ ప్రాజెక్ట్స్, మండల స్థాయి లెవెల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మండల స్థాయి లెవెల్ ప్లానింగ్ ఏదైతే చేసుకుంటారో ఈ 300 మంది 400 మంది మీద ఆధారపడి ఉంటుంది. మోయినాబాద్ మండల ఎక్స్పెరిమెంట్, చీరాడ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా అయితే మేము చేసి 80 గ్రాములు తీసుకెళ్ళామో అదేవిధంగా మోయినాబాద్లో ఉన్నటువంటి బిఎన్వీస్ ఎవరైతే ఉన్నారో, భారత్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి యత్నం అపార్ట్ అండదండలతోటి వారి హెల్ప్ తోటి ఏవైతే మేము ఎక్స్టెండ్ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి అందరం కలిసి ఒక బృహత్ కార్యాన్ని చేపట్టాం మా కమిషన్ ఆదేశంతోటి. ఆ మండల్ లెవెల్ ప్రాజెక్టు చీరాడలాగా ఒక సక్సెస్ స్టోరీగా మేము చేసినట్టు అయితే దేశానికి ఒక మోడల్గా తయారవుతుందని, మొదట రాష్ట్రం అంతటా కూడా దీనిని అప్స్కేల్ చేయడానికి వీలవుతుందని, తర్వాత ఎవరు చేయనటువంటి ఎక్స్పెరిమెంట్ కనుక దేశానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్గా తీర్చిదిద్దడం జరుగుతుందని. అలాంటప్పుడు ఏమవుతుంది, మా కమిషనర్ గారి దృష్టిలో ఈ సెకండ్ స్థాయి అంటే మండల స్థాయి లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, గ్రామాన్ని నుంచి అధిగమించి పైకి వచ్చి మండల స్థాయిని ఎప్పుడైతే సక్సెస్ చేస్తామో ఇది మోడల్ అయిన తర్వాత జిల్లానికి దీనికి వ్యాపించేందుకు వీలవుతుంది. అంటే మనం చేసేటువంటి ప్రతి ఇష్యూకి ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమిస్తూ వెళ్ళిన తర్వాత ఒక ప్రాసెస్, ఒక మోడల్ తయారవుతుంది. సో ఒక మండల్లో గ్రామాలు సాధించాం, మండల లెవెల్ స్థాయిలో మోడల్ వచ్చినట్టు అయితే దానిని అప్స్కేల్ చేసి జిల్లాకి చేయడానికి వీలవుతుంది. అంచేత ఈ బృహత్కారం ఏదైతే నిర్ణయించుకున్నామో దీనికి వెనకాల ఉన్నటువంటి చాలా పెద్ద ఫోర్స్ అవసరం, కమిట్మెంట్ అవసరం. మనము శ్రద్ధతో స్వచ్ఛందంగా అయితే ముందుకు వస్తున్నామో అది 4 రోజుల జోష్ కాకుండా ఒక జీవితకాలపు ధ్యేయంగా మన గ్రామాలని, మన మండలిని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని పెంపొందించేటువంటి ఒక ధ్యేయం పెట్టుకున్నట్టు అయితే ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుందని ఉన్నటువంటి బిఎన్వైలు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అందరూ చేరుతున్నారో వాళ్ళందరికీ ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో చూపించడం జరుగుతుంది. వాటి విషయాల గురించి మా కమిషనర్ గారు ప్రత్యేకించి కూడా మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. సో ఒక చిన్న ఫిల్మ్ ఒకటి ఉన్నది, చీదేడ గ్రామం ఉంది, అది ఒకసారి మీరు అందరూ చూసినట్టు అయితే దాని బేసిస్ మీద మనం తర్వాత చర్చ మొదలు పెడదాము, ప్రశ్నలు చేద్దాం. ఈలోపు ఇది అవ్వగానే కమిషనర్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. కెన్ వీ హ్యావ్ ది ఫిల్మ్ ప్లీజ్? ఇది తొలిసారిగా మనం చేసినటువంటి ప్రప్రథమైనటువంటి యత్నం, చీదేడ గ్రామంలో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. దేశం అంతటా దీనికి ప్రశంసలు అందుకున్నాయి, ప్రైజులు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొటాల గ్రామం అనేది దీని ఆధారంగా వాళ్ళు చేసినవి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు వాళ్ళు. ఆ పిమ్మట ఇలాంటి కార్యక్రమాలు 85 గ్రామాల్లో ప్రస్తుతం సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఆ యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి. మనం దాన్ని అందుకొని ఎప్పుడు మనకు తీరుకుంటే అప్పుడు చూసుకొని ప్రేరేపితం అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా చూపించే ప్రయత్నం చేయొచ్చు. అన్ని గ్రామాల్లో దీన్ని అందుకొని చూపించుకోవచ్చు. రైట్ నౌ మీకు మేము ఒకటి చూపిస్తున్నాం, అది చూడండి. దాన్ని సక్రమంగా అర్థం చేసుకున్నట్టు అయితే ప్రశ్నోత్తర సమయంలో చేసుకోవచ్చు. దీని తర్వాత మా కమిషనర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. Innovations. The objective of the initiative is to build a collaborative, knowledge and innovative community and demonstrate full achievement of objectives of all schemes of rural sector. AMR APAD has embarked on Lab to Land initiative under the banner KEYCAP, KEYCAP, which stands for Knowledgeable and Empowered Community, is the key to the community development in Andhra Pradesh. To begin with, APAD has chosen Chirad Gram Panchayat in Rangareddy district for piloting the KEYCAP initiative. 30 Bharat Nirman volunteers were identified with the help of Gram Panchayat. APAD had organized
a workshop with all the Bharat Nirman volunteers, Gram Panchayat members, self-help group leaders and village elders of Chided Panchayat on 10th February 2011. Subsequently, the BNVs, Bharat Nirman volunteers, were brought to Apad and given 3 days rigorous training covering a wide range of topics like need for volunteerism, patriotism, ethics, moral values, apart from roles and responsibilities of Bharat Nirman volunteers in Lamp to Land program. Powerful communicators from Vande Mataram Foundation and Lead India movement were invited as resource persons to motivate the Bharat Nirman volunteers. Sarpanches of Beacon Panchayats were also invited as resource persons to train the Bharat Nirman volunteers. The Bharat Nirman volunteers and villagers who were present in the workshop were so inspired that they chalked out an action plan soon after reaching their village for transforming their village into a model village on the lines of Gangadevi Palli. గ్రామ ప్రజలను ఈ అపాడుకు శిక్షణ కేంద్రానికి తీసుకురావడం జరిగింది. అభివృద్ధి విషయంలో మేము కంకణబద్ధులమై మేము ఖచ్చితంగా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం, రాజకీయాలకు అతీతంగా అందరం పనిచేస్తామని చెప్పి మరి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. They have identified certain critical problems daunting the village in the sectors of sanitation, health and nutrition, agriculture, animal husbandry, employment, etc., and decided to overcome these problems through collective effort. They have constituted several committees with the active members of the village community. Each committee had deliberated on the requirements and action to be taken in order to accomplish them. Thus, a plan of action for each committee has emerged, which is being now implemented. The Gram Panchayat, with the help of Bharat Nirman volunteers, has conducted a baseline survey to assess the current status of development in various sectors. Apad had conducted a triggering exercise following community-led total sanitation approach to enable the community to discuss the crude facts about mass open defecation and its negative impacts on the entire community. The sanitation committee had contacted the Rural Water Supply Department and got sanctions for 130 individual sanitary latrines under TSC program. The Health and Nutrition Committee requested the local PHC to organize a medical camp for screening HB levels among women to ascertain the malnourishment levels among women. 189 women were screened for assessing HB levels, and the results show prevalence of chronic anemia among women of all ages. Consumption of liquor and toddy by men and women in Chided village is a common feature. It is estimated that Rs 10,000 is being drained out from the village per day for this purpose. Though the liquor vendors initially hesitated to lose the additional income by means of liquor selling, but keeping in view the interest of the village as a whole, they accepted to refrain from selling illicit liquor, IMFL and beer. ఇప్పుడు మన ఊరు సేవటికే బాగుపడాలిగా, అంతే కదా. నా ఒక జీవితం కాదు కదా, అందరం ఒక తీరుకు ఉండాలనే కదా బంద్ చేసిన. నెల అవుతుంది. నాకు ఇంతవరకు నా అలవాటు ఉండే, రోజు తాగేది. మనం అప్పుడు ఆడ మీటింగ్కి వచ్చేసింది, పోయిన తర్వాత బంద్ చేయాలనుకొని నిర్ణయం చేసుకున్నదని అక్కడికి వెళ్ళి వచ్చిన ఊళ్ళో స్టార్ట్ చేసి 10 మందిని కూర్చొని మాట్లాడుకొని కమిటీగా వేర్పరచుకొని ఆ రోజు నుంచి అమల్లో పెట్టినాం. డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుంటా. అప్పుడప్పుడు నా ఖర్చుల కోసం క్యాంటరింగ్ పోతుంటా. అవి బాగానే వస్తాయి డబ్బులు. అయితే ఫ్రెండ్స్ కలిసినప్పుడు అప్పుడప్పుడు తాగడానికి కానీ అవి అనవసరానికి ఖర్చు అయిపోయేది. ఇప్పుడు మద్యపాన నిషేధ కమిటీ ఏర్పడినందుకు ఆ డబ్బులు ఇప్పుడు వారానికి ఒక 300-400 మిగులుతుంది. ముందు అమ్మినప్పుడు మంత్లీ ఒక 1000 రూపీస్ ఖర్చు అయ్యేది. 2 మంత్స్ నుంచి 1000 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడిపోతున్నాయి. ఖర్చు అనేది తగ్గిపోయింది. టోటల్ పూర్తిగా మంది మొత్తం బంద్ చేశాం. This clearly shows that it is possible to influence the community by infusing positive thoughts even with a little effort. Apad has been adopting a multi-pronged approach for creating awareness among the community. So far, Apad has undertaken Gram Sabha campaigns, writing on wall newspapers, wall writings, covering the events in Apad's Telugu monthly magazine Sthanika Palana,
documentary film shows in the village, TV programs on Doordarshan, exposure visits to Beacon Panchayats, and peer group discussions for creating awareness on various rural development programs. The wall newspaper, being maintained by one of the Bharat Nirman volunteers, is greatly attracting the attention of the village community. With the initial triggering and hand-holding support extended by APAD, Chidad village now has transformed as a vibrant community. The community is finding solutions for certain felt needs which are pending for a long time. They could identify an appropriate land for graveyard and got the clearance from Revenue Department. A similar extent of land was also acquired for playground. The community has learnt the ways of cooking nutritious food through Food and Nutrition Board, Ministry of HRD, and taking balanced diet to reduce the levels of malnutrition. Farmers Committee, with the help of Acharya N.G. Ranga University of Agriculture, has got high-yielding varieties of seeds.